ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ నిగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ ని ఈ పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే పర్టికులర్ గా మీరు ఏదైనా అప్లికేషన్ ని ఓపెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీ మన మొబైల్లో మనం లింకాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచే మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఫేస్బుక్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ నేను నోటిఫికేషన్ ప్యానల్ నుంచే డైరెక్ట్ గా లాగిన్ అవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను వాట్సాప్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ నేను వాట్సాప్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే డైరెక్ట్ నేను వాట్సాప్ కి రిడైరెక్ట్ అనేది కావడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచే నేను కెమెరాని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. నేను కెమెరా బటన్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు నేను కెమెరాకి రిడైరెక్ట్ అనేది అవ్వడం జరిగింది అనమాట. దీంతో పాటుగా ఇక్కడ నుంచే నేను పబ్జీ గేమ్ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచే నేను యాక్సెస్ అని చేయగలుగుతున్నాను. మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ప్యానల్ నుంచే. చూడండి, ఇక్కడ నుంచి గేమ్ ఆడాలనుకుంటున్నాను, పబ్జీ గేమ్. డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు నాకు పబ్జీ గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ నుంచి మీరు డైరెక్ట్ ఏ విధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క యాప్స్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. కొంచెం లాస్ట్ వరకు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ నుంచే మీరు ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క యాప్స్ ని కావచ్చు దేన్నైనా మీరు షార్ట్ కట్ లో మీరు ఓపెన్ చేసి మీరు టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటే మీరు చూస్తున్న వీడియో టైల్మెంట్ యాప్ చేయండి. కింద మీకు డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు అక్కడ నుంచి సింపుల్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే సమ్ పర్మిషన్ ని మనకు గ్రాంట్ అలో చేయమంటుంది. అలో చేసిన తర్వాత పైన మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంటాయి అనమాట. వాటిపైన క్లిక్ చేసి మనకు నచ్చిన యాప్స్ ని మనం సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మీరు దాదాపుగా ఒక 15 నుంచి 20 యాప్స్ ని పెట్టుకోవాలనుకుంటే మీరు ప్రీమియం వర్షన్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫ్రీ వర్షన్ లోనే మనకు దాదాపుగా ఒక 7 to 8 యాప్స్ అనేది మనకు ఫ్రీగా షార్ట్ కట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, దాని క్లిక్ అనేది చేయండి. మీరు షార్ట్ కట్ లో ఏదైనా టాగిస్ ని ఓపెన్ చేయాలన్నా లేదా యాప్స్ ని ఓపెన్ చేయాలన్నా ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను యాప్ సెక్షన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను 4 ఫన్ ని షార్ట్ కట్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ మీరు చూసుకోవచ్చు పైన నాకు షార్ట్ కట్ లో మనకు 4 ఫన్ ఓపెన్ కావడం జరిగింది. ఇందులో నేను అమెజాన్ ని యాడ్ చేస్తాను. దీంతో పాటుగా అదే ఆ సెక్షన్ లోకి వెళ్ళేసి నేను కెమెరాని యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇందులో నాకు అవసరమైన ప్రతి ఒక్క గేమ్స్ ని కావచ్చు మీరు ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నాకు సంబంధించిందే కాదు, మీకు సంబంధించి కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఫ్లిప్కార్ట్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా దీంట్లోనే మీరు షార్ట్ కట్స్ కావాలనుకుంటే షార్ట్ కట్స్, మీరు కాంటాక్ట్ యొక్క షార్ట్ కట్స్ కావచ్చు, జిమెయిల్ యొక్క షార్ట్ కట్స్ కావచ్చు, మీరు సాంగ్స్ యొక్క షార్ట్ కట్స్ కావచ్చు, లేదా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. బట్ నేను యాప్స్ ని మాత్రమే మీకు సెట్ చేసి చూపిస్తున్నాను. నేను క్యాలెండర్ సెట్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు షార్ట్ కట్ లో మీరు సెట్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు బ్యాక్ అని వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ప్రతి ఒక్క యాప్స్ మీకు మీ యొక్క షార్ట్ కట్ రూపంలో ఇక్కడనే మీకు కనిపిస్తుంది అనమాట. మీరు లోపల నుంచి లెంకి ప్రతి ఒక్క యాప్స్ ని మీరు లింకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. చూసారా, నేను అమెజాన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే డైరెక్ట్ నాకు అమెజాన్ కి రిడైరెక్ట్ అనేది కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి నేను 4 ఫన్ కి క్లిక్ అనేది చేస్తాను, ఆటోమేటిక్ గా నాకు 4 ఫన్ కి రిడైరెక్ట్ అనేది కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి నేను ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ షార్ట్ కట్ రూపంలో ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు షార్ట్ కట్ మెథడ్ లో మీ యొక్క మొబైల్ ని మీరు యూజ్ చేయడానికి ఇది ఒక వరం లాంటి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.